హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 5 అయిందనమాట. ఇప్పుడు బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి తిలకనగర్ మెట్రో స్టాప్ వరకు. మా కజిన్ బ్రదర్ అయితే స్టాప్ చేస్తున్నాడు. సో అక్కడ నుంచి నేను మెట్రో పట్టేసుకుని ఇంకా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మెట్రో స్టేషన్కి వెళ్ళినాక కలుద్దాం. ఇప్పుడు మనం తిలకనగర్ మెట్రో స్టాప్లో ఉన్నాం. మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా 4 minutes పడుతుందంట. డిస్ప్లే మీద చూపిస్తుంది, చూడొచ్చు. ఫోర్ మినిట్స్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం తిలకనగర్ మెట్రో స్టాప్లో. మెట్రో వచ్చేస్తుంది మంది. మెట్రో వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా మనం ప్రజెంట్ ఎక్కేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయాం. ఇది రోడ్లో తీసిన ఫోటో అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇది కూర్చున్నాను నా ప్లేస్లో. సో చూడొచ్చు, ఇంకా పబ్లిక్ కూడా చాలా తక్కువ మంది వచ్చారు. అంటే తక్కువ మంది ఏం కాదు, కొంచెం డిస్టెన్స్లో కూర్చోబెట్టారు. సో ఇంకా మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మాకు 9:50కి ప్రెసిడెంట్ హౌస్లో నుంచి అయితే బయలుదేరుతాడు. సో 9:50కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. ఇప్పుడు వచ్చేసరికి అరౌండ్ 9:50 అయింది. సో ప్రెసిడెంట్ కాన్వాయ్ అనమాట. ఇది ప్రెసిడెంట్ కాన్వాయ్ వస్తుంది, చూడొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి వస్తున్నారు. ప్రెసిడెంట్ కంటే ముందే ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చేసారు. సో ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ వచ్చేసరికి చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. సో ఆ మూమెంట్లో వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ప్రెసిడెంట్ కాన్వాయ్ చూడొచ్చు, చాలా స్లోగా వెళ్తుంది. माननीय प्रधानमंत्री जी, आप भारतीयों की आशा हैं, ऊर्जा है, परम विश्वास है। चुनौती के दौर में भी ये देश पूरी तरह से आश्वस्त है क्योंकि आप देश को संभाल रहे हैं. చూడొచ్చు గుర్రం మీద వాళ్ళు వచ్చేసరికి ప్రెసిడెంట్ పర్సనల్ బాడీ గార్డ్స్ అనమాట. Raised in 1773, the President's bodyguard is the oldest and the senior-most regiment of the Indian గుర్రాల మధ్యలో కార్ వస్తుంది చూడండి. అందులో భారత రాష్ట్రపతి ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చేయుతున్నారు చూడొచ్చు అటు సైడ్ వాళ్ళకి. రామ్నాథ్ కోవింద్ గారు అయితే వచ్చేసారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా కూడా ప్రెసిడెంట్ వెహికల్స్, అదేవిధంగా ప్రెసిడెంట్ కాన్వాయ్, ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్, సెక్యూరిటీ అంతా చాలా టైట్ సెక్యూరిటీ అనమాట. ఈ ఇయర్ వచ్చేసరికి మనకి చీఫ్ గెస్ట్ అయితే ఎవరు లేరు. నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా అంటే ఈ ఇయర్ యూకే ప్రైమ్ మినిస్టర్ రావాల్సి ఉంది చీఫ్ గెస్ట్గా మనకి. బట్ ఇక్కడ యూకేలో కరోనా స్ట్రెయిన్ ఎక్కువ అవటం వల్ల సో ఆ ప్రైమ్ మినిస్టర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు ప్రోగ్రామ్ని. ఇది వచ్చేసరికి అంబులెన్స్, ప్రెసిడెంట్ కాన్వాయ్లో అన్నటువంటి అంబులెన్స్. हम हृदय से स्वागत करते हैं माननीय उपराष्ट्रपति महोदय श्री एम वेंकैया नायडू जी का। बहुत बहुत स्वागत है माननीय. The Vice President of India has arrived, being received by the Prime Minister. The President of India being received by the Prime Minister. పరేడ్ ఆఫీసర్ మేజర్ స్వామినందన్ గారు అనమాట ఫస్ట్ వెళ్తున్నారు. సో ఇంకా ఫాలోడ్ బై ఇంకా మొత్తం సెకండ్ పర్సన్, ఈ యొక్క పెరేడ్కి సెకండ్ పర్సన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అందరూ వెళ్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అశోక్ చక్ర అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు వెళ్తున్నారు ప్రెసిడెంట్కి సెల్యూట్ చేయడానికి.
बदली दुनिया बदले दौर में प्राचीन वर्तमान और अतीत के नेतृत्व की छाव करे। Ladies and gentlemen, leading the flight past and trooping the national flag is Wing Commander Nikhil Mehrotra, commanding officer 115. నేషనల్ ఫ్లాగ్తో హెలికాప్టర్స్ వస్తున్నాయి చూడొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్లాగ్ని తీసుకొస్తున్నారు. అదేవిధంగా గులాబీ పూలు కూడా చల్లుతున్నారనమాట. సో ఈ యొక్క విజువల్స్ మీరు చూడొచ్చు. ట్యాంకర్స్ వెళ్తున్నాయి, యుద్ధ ట్యాంకర్స్. పెరేడ్ మనకి స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు. గులాబీ రబ్బులు కింద పడుతుంది అందరి మీద. ట్యాంకర్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో వచ్చేసరికి 45 మినిట్స్ ఉంది, కొంచెం లెందీగా ఉంది. బ్రహ్మోస్ మిసైల్, ఇండియా గ్రేటెస్ట్ మిసైల్ అనమాట బ్రహ్మోస్ మిసైల్. जब सूरज कई सदियों तक जागता और सोता है, तब कहीं जाकर एक परमवीर चक्र, अशोक चक्र विजेता पैदा होता है। वीरता और साहस इसे कहते हैं। अशोक चक्र से सम्मानित वीर ఇది వచ్చేసరికి పినాకా మిసైల్, పినాకా మిసైల్ సిస్టమ్ ఇది. मादरे वतन की एक शपथ, सारी असाधारण वीरता का कीर्ति स्तंभ, अजय अमर अखंड। Together we fought, together we marched. ఇది వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొన్ని ప్రదేశాలకు చేరుకోవాలి అంటే మధ్యలో నదులు సముద్రాలు దాటాల్సి వస్తుంది, నదులు కాలువలు. సో అట్లాంటి దగ్గర ఫస్ట్ ఈజీగా తాత్కాలికంగా ఒక బ్రిడ్జ్ నిర్మిస్తుంది. సో అట్లాంటి బ్రిడ్జ్ నిర్మాణ ట్యాంకర్ అనమాట ఇది చూడొచ్చు. బ్రిడ్జ్ లేయర్ ట్యాంక్. ఇది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వార్ సిస్టమ్ అనమాట, రాడార్ వ్యవస్థతో పనిచేస్తుంది ఇది. Today Rajpath is witness to the bond between India and Bangladesh. It is a bond like no other. It is unparalleled if we have them marching with us today. రాడార్ వార్ హెడ్. Ladies and gentlemen, look towards your left. We have the first contingent, the Hyper Warriors, 61st Cavalry, joining the uniform of the erstwhile contingent led by Captain Dipanshu Charan. घुड़सवार दस्ते के ठीक पीछे मंच की अग्रसर पहला मैकेनाइज्ड कंटिंजेंट शिप युद्ध टैंक T-90 भीष्मका के कैप्टन करमवीर सिंह हंगू द्वारा 2010 में स्थापित 90 पर आधारित बेहद कम समय में जल ऑफिस कमांड के चीफ सदन कमांड यूनिट साइटेशन से सम्मानित। लेजर गाइडेड मिसाइल के अलावा यह टैंक हठात या धीरे भी 5 किलोमीटर तक आदर्शवाद सर्वत्र यह विजय
Captain Akshay Rastogi of the 3rd Battalion Brigade of the Guards, 1st Rajputana Rifles. BMP is a high-mobility infantry combat vehicle with potent armament and state-of-the-art night fighting capability. The Brigade of the Guards was raised in 1949 by Field Marshal K.M. Cariappa, ordered of British Empire. The Brigade of the Guards has the honor of numerous gallantry medals, including 2 Paramveer Chakra, 2 Ashok Chakra, 6 Mahavir Chakra, 4 Kirti Chakra, 46 Veer Chakra, 18 Shaurya Chakra, and 77 Sena medals. Pehla, Hamesha Pehla, and the war pride, Garud ka both. रेजिमेंट का आदर चुका सही करें पहली बार और हर बार युद्ध में सर्वोच्च को सुनिश्चित करता है। रेजिमेंट का युद्ध घोष है स्वामी। ये मिसाइल 400 किलोमीटर की अपनी अधिकतम रेंज में अपने दुश्मन के इलाके के अंदर तक भेद अचूक और विध्वंसवादी Go of Lord Shiva, Pinaka possesses the same destructive power and long range. Pinaka MBRL is one of the most advanced rocket systems of the world. Fully automated system, it can deliver destructive firepower within a short span of time over a large area. Under the regiment of artillery, Sarvatra is the moving bomb, which means everywhere with honor and glory. डंके बजाएं टोपे जमहूरियत की सलामी उतारे। यांत्रिक संविजय इलेक्ट्रॉनिक युद्ध प्रणाली का है। इसकी कमान संभाल रहे हैं इलेक्ट्रॉनिक वॉरफेयर की 2री बटालियन की कैप्टन चुनौतियों को झुकना ही पड़ेगा हमारे तिरंगे के आगे। राजपथ पर अगला दस्ता उन्नत या अपग्रेडेड शिल्का हथियार प्रणाली का है। इसकी कमान संभाली हुई है 140 वायु रक्षा रेजिमेंट की कैप्टन की 4वीं टीम। भारत एक अखंड राष्ट्र है, सवा अरब की ताकत है। भारत एक अखंड राष्ट्र है, सवा अरब की ताकत है। पर आम आकाशीय जगह ఇండియన్ నేవీ సెక్టార్ని చూడొచ్చు. ఇక్కడ ఇద్దరు కమాండింగ్ ఆఫీసర్లు అయితే నిలబడి ఉన్నారు చూడొచ్చు. ఇండియన్ నేవీ రాష్ట్రం నేవీ సెక్టార్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి పెరేడ్ ఇది చూడొచ్చు. ఇదంతా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంది, ఎందుకంటే మొత్తం కలిపితే నాకు గంట వచ్చింది. సో ఇందులో నుంచి నేను కొంచెం పార్ట్ అయితే డివైడ్ చేశాను, ఎందుకంటే అది ఎయిర్ షో అనమాట. అంటే గాల్లో హెలికాప్టర్లు, కొత్తగా వచ్చినటువంటి రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అందులో ఉంది. సో సెకండ్ పార్ట్లో చేస్తాను. ఇది
వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది. ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి అనుకుంటారు ఒకసారి వెళ్ళి చూడాలి అని. నేను నా పర్సనల్ రివ్యూ అయితే చెప్తున్నాను. లైఫ్లో ఒక్కసారి అయితే చూడాల్సిన వాటిలో ఇది ఒకటి. ఎందుకంటే ఇండియాలో చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేస్తారన్నమాట రిపబ్లిక్ డే. సో అట్లాంటి రోజు ఇక్కడ ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ తప్పకుండా చూడాలి లైఫ్లో ఒకసారి అన్న. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్లో ఇండియాలో ఫస్ట్ లేడీ ఆఫీసర్ ఈ యొక్క సెంటర్లో ఉన్నారు, చూడొచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ 2లో జస్ట్ నేను అదొక 15 మినిట్సే ఉంది. అదేంటంటే మొత్తం ఎయిర్ షో అన్నమాట. ఎయిర్ షోలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా వచ్చినాయి. సో అదంతా కూడా 15 మినిట్స్ వీడియో ఉంది. అది కూడా ఇందులో కలిపి పెట్టాను ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎక్కువ టైం అయిపోతుందని తీసేసాను. సో అది కూడా చూడండి ఫస్ట్. అది తర్వాత అప్లోడ్ చేస్తాను. DRDOకి సంబంధించినటువంటి సెక్రటరీ. रेजिमेंट को 15 जनवरी 1957 को भारतीय थल सेना में मिलाया गया और इसे जम्मू एवं कश्मीर रेजिमेंट के रूप में जाना गया. Roads filled with gunpowder, shadow of death at every step. Yet our soldiers never. Motto of the Bengal Sappers: Ekta, Seva, Ilam, Dridta, Shurvirta. And approaching the saluting dais, combined band of Sikh Light Infantry Regimental Center, Ladakh Scouts Regimental Center and Artillery Center. The combined band comprises 68 musicians led by Subedar Major T. Ladakh Artillery Center and assisted by Naib Subedar Mahadev Bhajantri, Subedar Parvinder Singh and संयुक्त बैंड के ठीक पीछे में टेरिटोरियल आर्मी की 3 बटालियन 110, 122 तथा 172 मद्रास टीए शामिल. नेतृत्व 172 मद्रास टीए के मेजर मनीष वर्मा द्वारा भारतीय सेना की सबसे युवा बटालियन में से एक, जिसमें अंडमान निकोबार द्वीप समूह के जनजातीय योद्धा शामिल. राजपथ पर पहली बार अपने शौर्यपूर्ण कदमों के निशान छोड़ते हुए देश की अखंडता
tableau specially highlights the aerial attack carried out by the Indian Air Force in their flying overall stand along the models. Squadron Leader Mayank Abhishek, Squadron Leader Gaurav Bose, Flight Captain Aman Sharma and Flight Captain Bhavna Khan. రాజస్థాన్లో వర్క్ చేస్తారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో రాజస్థాన్ ఎడారి ఉంటుంది కదా, సో ఆ ఎడారిలో ఒంటి మీద తిరుగుతారు అనమాట. సో అక్కడ కల్చరు ఆ ట్రెడిషన్కి తగ్గట్టుగా వస్త్రధారణ అలంకరణ అంతా ఉంది. చూడొచ్చు, చాలా బాగుంది చూడటానికి. ఒంటెలు ఆ ట్రెడిషన్ అదంతా చాలా నీట్గా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. Landing, takeoff and lift operations of light combat aircraft LCA Navy on board the aircraft carrier INS Vikramaditya. LCA Navy is the first indigenous 4+ generation naval fighter aircraft. Next, we have the Javelin, the anti-tank missile led by Brigadier DRDO has developed a anti-tank NSG కమాండోస్, బ్లాక్ గార్డ్స్ అని కూడా అంటారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. చూడొచ్చు, వీళ్ళకి సపరేట్ రిక్రూట్మెంట్ అంటూ ఏముండదు. వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని డెప్యుటేషన్ మీద ఎన్ఎస్జీలోకి తీసుకుంటారు. ఆర్మీలో నుంచి ఎక్కువ మంది తీసుకుంటారు, డెప్యుటేషన్లో ఎన్ఎస్జీలోకి తీసుకుంటారు అనమాట. ఎన్ఎస్జీ కమాండర్స్ వీళ్ళందరూ. వీళ్ళు అన్ని విద్యల్లోనూ ఆరితేరు ఉంటారు. मैं आईपीएस बाबा अपनी सहयोगी नीलम रंगानिया के साथ आकाशवाणी परिवार की ओर से आप सबका स्वागत करता हूँ और 72वें गणतंत्र दिवस की आपको हार्दिक शुभकामनाएं देता हूँ. आपसे निवेदन कि आप सुरक्षा में सहयोग दें दिल्ली पुलिस का, उचित दूरी बनाए रखें, मास्क पहने रहें. हम ये संबोधन आपको वन आर्मी हेडक्वार्टर सिंगल रेजिमेंट के प्रावधान से कर रहे हैं, जिसका नेतृत्व कर रहे हैं मेजर दीपांशु शर्मा, नायब सूबेदार जयराम, हवलदार जीडी बैरागी, हवलदार उपेंद्र लांबा, नायक विकास कुमार, नायक योगेश कुमार, सिग्नलमैन दिलशेर सिंह, सिग्नलमैन लोकेंद्र सिंह और सिग्नलमैन मनदीप कुमार. तो अब आपके सामने से विभिन्न राज्यों की झांकियां निकलेंगी. जानकारी देने के लिए हम आपके साथ हैं. तो आइए, आपको सबसे पहले ले चलते हैं लद्दाख. आइए नीला. हम लद्दाख की इस पहली झांकी का स्वागत करते हैं. लद्दाख की भाषा में बोलकर जो केंद्र शासित प्रदेश बनने के बाद पहली बार गणतंत्र दिवस परेड में शिरकत करेगी. ये झांकी संघ शासित प्रदेश घोषित करने के बाद लद्दाख भारत माता की लद्दाख अपनी प्राचीन. हम आपसे ये अनुरोध करते हैं कि आपने अपनी भव्य परेड का आरंभ किया. अब एक के बाद एक झांकियां आपके सामने से गुजरेंगी. पूरा भारत विश्व में आई ये झांकियां अपने मोबाइल फोन में जो आप कैद कर रहे हैं उसके साथ साथ ये भी ध्यान रखिए कि आपको तालीम से स्वागत करना है झांकियों का. और आप చూడొచ్చు, వీళ్ళందరూ కూడా లేడీస్ అనమాట. ఈ గ్రూప్కి నేతృత్వం వహిస్తున్నది ఒక మహిళ. ఆఫీసర్స్ అందరూ కూడా లేడీ ఆఫీసర్స్. చూడొచ్చు, పెరేడ్లో లేడీ ఆఫీసర్స్ కూడా పాల్గొంటున్నారు.
और इसमें विशेष रूप से 3 गठबंधन घटक हैं, बुद्ध मंडप, सभा मंडप और सूर्य मंडप। सिद्ध सूर्य मंदिर के सभा मंडप को दिखाया जा रहा है, जिसमें చూడొచ్చు ఇక శకటాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. శకటాలు అంటే ఏం లేదు, ఈ శకటాలు వచ్చేసరికి ఒక్కో స్టేట్ ఆ స్టేట్లో ఉన్నటువంటి ట్రెడిషన్ ఆ కల్చర్కి తగ్గట్టుగా ఒక్కో శకటాన్ని అయితే డిజైన్ చేసి చూపిస్తారు మనకి. ఈ ఫస్ట్ వచ్చేసరికి లద్దాఖ్ అనమాట, కాశ్మీర్లోది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అయిపోయినాయి కదా. సో లద్దాఖ్ శకటం ఇది. అక్కడ ఉన్న ట్రెడిషన్ కల్చర్కి తగ్గట్టుగా దీన్ని అయితే డిజైన్ చేసి పంపించారు. ఇది వచ్చేసరికి గుజరాత్ శకటం, ఆ గుజరాత్ స్టేట్ నృత్యం, అదేవిధంగా ఆ గుజరాత్లో ఉన్నటువంటి కళలు, నైపుణ్యాలు, స్టేట్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రతిబింబించేలా యొక్క శకటాన్ని అయితే రూపొందించారు. చూడొచ్చు. वास्तुकला का अद्भुत उदाहरण तमिलनाडु के चेंगलापट्टू जिले में स्थित मल्लापुरम का तट मंदिर है और इसे यूनेस्को द्वारा विश्व विरासत स्थल घोषित किया गया है। ये स्थल कला और वास्तुशिल्प का उदाहरण है। हाथी के पहले भाग में एक कट संरचना दिख रही है, जैसे कि है, जिसने महाराष्ट्र के लोगों की धर्म विषयक मान्यताओं में बहुत परिवर्तन ला दिया था। इसने लोगों को ఇది వచ్చేసరికి అస్సాంది. అస్సాం అనగానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకు గుర్తొచ్చేది ఏంటంటే తేయాకు. సో చూడొచ్చు, తేయాకుని కోస్తూ ఒక ఆవిడ తన వెనకాల ఉన్నటువంటి గంపలో వేస్తుంది. సో ఆ యొక్క స్టేట్ ఆర్ట్ అండ్ కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకునే వస్త్రధారణ అవన్నీ కూడా ఇందులో మనకి ప్రతిబింబించేలా చేశారు. సో ఇది కూడా చూడొచ్చు, అస్సాం స్టేట్ కల్చర్ అండ్ ట్రెడిషన్. भूमि के नाम से भी जानते हैं। इसमें 4 पवित्र तीर्थ स्थल हैं और ये पवित्र गंगा नदी का उद्गम स्थल है। झांकी के सामने का हिस्सा ఇది వచ్చేసరికి తమిళనాడు శకటం, మన సౌత్ ఇండియాలో, సౌత్ ఇండియా కాదు ఇండియాలో తమిళనాడు. సో ఇప్పుడు తమిళనాడులో వచ్చేసరికి మనకి గుడులు ఫేమస్, మంచి ఆర్కిటెక్చర్ అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అట్లాంటివి గుడుని డిజైన్ చేసి ఆర్కిటెక్చర్తో, అదేవిధంగా తమిళనాడు ట్రెడిషనల్ డ్యాన్స్ వస్త్రధారణ అవన్నీ కూడా సిద్ధం చేశారు. ये वो चट्टान है जिसने 2013 में केदारनाथ में आई भीषण बाढ़। साथ ही देख पाएंगे लोक कला का रंग भी। इस झांकी में महाराष्ट्र सेक्टर छत्तीसगढ़ की जनजातीय क्षेत्रों की ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రెడిషన్, ఆ యొక్క కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళ వస్త్రధారణ, అదేవిధంగా ఆ యొక్క సెక్టాన్ని అయితే రూపొందించడం జరిగింది. आइए अब चलते हैं पंजाब, जहाँ पर ఉత్తరాఖండ్ ఇది వస్తుంది అనమాట శకటం. ఉత్తరాఖండ్ చూడొచ్చు మనం, హరిద్వార్, రిషికేశ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటివన్నీ మంచి ట్రెడిషన్ తగ్గట్టుగా जब उन्होंने मुगलों के खिलाफ लड़ाई में वीरता निभाई, करीब शीश दिया पर सीना उतरी। ఛత్తీస్గఢ్ శకటం.
ఆ యొక్క స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ కల్చర్, అదేవిధంగా నృత్యం ఉంటాయి కదా, ఫోక్ డ్యాన్సెస్, ఆ యొక్క స్టేట్ డ్యాన్స్, అదేవిధంగా ఆ యొక్క కల్చర్కి తగ్గట్టుగా ఆ యొక్క సెక్టార్ని అయితే రూపొందించడం జరిగింది. వచ్చేసరికి పంజాబ్ది చూడొచ్చు, గోల్డెన్ టెంపుల్, గురుద్వారా, ఈ రెండైతే మనకి కనిపిస్తున్నాయి. పంజాబ్లో అమృత్సర్ తెలుసు కదా, సో దానికి తగ్గట్టుగా ఈ యొక్క సెక్టార్ని అయితే డిజైన్ చేశారు పంజాబ్ది. అదేవిధంగా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ, డ్రెస్సింగ్ కానీ, ట్రెడిషనల్ నృత్యాలు చూడొచ్చు. ఇది వచ్చేసరికి త్రిపుర, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో త్రిపుర స్టేట్ యొక్క శకటం ఇది. చూడొచ్చు వాళ్ళ ట్రెడిషన్ ఎంత బాగుందో. ట్రెడిషన్కి తగ్గట్టుగా వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళు చేసే నృత్యం కానీ చాలా బాగుంది. త్రిపుర శకటం కూడా చాలా బాగుంది, చూడొచ్చు. ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ది. వెస్ట్ బెంగాల్ శకటం చూడొచ్చు. ఒక అమ్మాయి ఫ్రంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని చదువుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఇందులో శకటంలో థీమ్ వచ్చేసరికి వాళ్ళు చదువుకి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అనమాట, బెంగాల్ మమతా బెనర్జీ గారు. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. पहले भाग में महर्षि वाल्मीकि को रामायण की रचना करके दिखाया गया है। बताना चाहेंगे कि 2017 से अयोध्या के ఇది వచ్చేసరికి సిక్కిం శకటం. సిక్కిం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇది కూడా ఒకటి అనమాట. సో వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ డ్యాన్సింగ్కి తగ్గట్టుగా ఈ యొక్క శకటాన్ని అయితే డిజైన్ చేశారు. వాళ్ళ వస్త్రధారణ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఇండియాలోనే ఉన్నాయండి. మనం చాలా తక్కువ తిరుగుతాం కాబట్టి సో మనకు తెలీదు. చాలా అమేజింగ్గా ఉంది వాళ్ళ డ్రెస్సింగ్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ శకటం చూడొచ్చు. ఫ్రంట్లో వాల్మీకి గారు కూర్చున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయోధ్యలో నిర్మించబోతున్నటువంటి రామ మందిర నిర్మాణం అనమాట అది. సో చూడొచ్చు, ఇది ఆ యొక్క ట్రెడిషన్కి తగ్గట్టుగా రామ మందిరం నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణం. ఫ్రంట్లో వాల్మీకి గారు కూర్చున్నారు. ఆ యొక్క సెక్టార్ని చూడొచ్చు. दक्षिण भारत के दक्कन पठार क्षेत्र में स्थित था। इसकी स्थापना हरिहर। इस झांकी में किंवदंती के अनुसार చూడొచ్చు, ఇది ఢిల్లీ శకటం. ఫ్రంట్లో వచ్చేసరికి లాల్ కిల్లా ఉంది, ఎర్రకోట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి స్వచ్ఛ భారత్లో భాగంగా ఒక అతను చీపురుతో ఊడుస్తున్నాడు చూడొచ్చు. ఇంకా ఇక్కడ ప్రజెంట్ పొల్యూషన్ కారణంగా సైకిల్ యూజ్ చేయండి అన్న థీమ్తో పక్కనే సైకిల్ తొక్కుతూ వెళ్తున్నారు. సో అదేవిధంగా పక్కనే ఒక పాలతను, వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. థీమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఢిల్లీకి సంబంధించినటువంటి శకటం చాలా బాగుంది. ఇది కూడా ఈ శకటంలో స్పెషల్ వచ్చేసరికి సర్వమత సమ్మేళనాల భాగంగా చర్చి, మందిరు, గురుద్వారా అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి కర్ణాటక శకటం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు కూర్చున్నారు. ఆ ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు, అక్కడ జరుగుతున్నటువంటి విచారణ అంతా చూడొచ్చు. ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానంలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగానే మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ యొక్క శకటంలో కర్ణాటక గవర్నమెంట్.
ఇది వచ్చేసరికి కేరళకు సంబంధించినటువంటి శకటం. సో మనకి కేరళ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే కొబ్బరికాయలు. సో ఈ యొక్క శకటం నిండా కొబ్బరి బొండాలతో అయితే అలంకరించారు. చూడొచ్చు, కేరళ అన్న పేరు కూడా కొబ్బరికాయలతోనే వచ్చింది అని నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను. ఇది వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ది లేపాక్షి టెంపుల్ అనమాట. సో ఆ యొక్క లేపాక్షి టెంపుల్కి సంబంధించినటువంటి శకటం, అదేవిధంగా మన ఆంధ్ర ట్రెడిషన్ నృత్యాలు చూడొచ్చు మనం. ఇది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ శకటం అనమాట. సో ఈ యొక్క శకటంలో చూడొచ్చు అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్, అదేవిధంగా వాళ్ళ ట్రెడిషన్ మనకి చాలా నీట్గా చూపించారు. చాలా బాగుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కాలర్షిప్, క్యాష్లెస్, అదేవిధంగా ఈ కోచింగ్స్ అలాంటివన్నీ కూడా ఒక డిజిటల్ ఇండియాలో భాగంగా దీనిలో ప్రతిబింబించేలా ఈ యొక్క శకటాన్ని అయితే రూపొందించడం జరిగింది. तिरंगी झांकी आपके सामने से गुजरती हुई, साथ में आप देख सकते हैं कितने आकर्षक तरीके से ऐसे ఇది వచ్చేసరికి శ్రమరథం. ఇందులో మొత్తం ఇండియాలో ఎంతమంది శ్రామికులు ఉన్నారో వాళ్ళందరినీ చిత్రీకరిస్తూ ఈ యొక్క రథాన్ని అయితే తయారు చేశారు. చూడొచ్చు, ఈ యొక్క విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. गिलोय को अभी सबकी जबान पर नाम चढ़ा हुआ है। ट्रेलर के सामने हिस्से में आयुष कारा और चवनप्राश कम्युनिटी लीडर के रूप में भी दर्शाया गया है। सेवा और निष्ठा के ब्रह्मवाक्य पर चलते हुए ये अशांत क्षेत्रों और देश के मध्य भाग में ड्रोन को उतारने और हवा में उड़ान भरने वाले सिस्टम LRAD यानी ఇది వచ్చేసరికి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అనమాట. అంటే డెఫ్ అండ్ డమ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్. సో మనమే కాదు, వినలేని మాట్లాడలేని వాళ్ళ కోసం కూడా గవర్నమెంట్ అయితే ఈ యొక్క ఒక శకటాన్ని అయితే రూపొందించడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. कैबिन के बाहर इंसानों पर चरण 3 के नैदानिक परीक्षण को दिखाया गया है। वो टीका जिसका बेसब्री से इंतजार कर रहे ఆయుష్ వాళ్ళనమాట. ఫస్ట్ కూర్చున్న వ్యక్తి వచ్చేసరికి చరకులు. ఈ యొక్క ఆయుర్వేదం వచ్చేసరికి చరక సంహిత గ్రంథం నుంచి మనకి వచ్చింది మొత్తంతో ఈ యొక్క శకటాన్ని అయితే మనకి రూపొందించడం జరిగింది. स्प्रे बकेट के साथ तेल फैलाव नियंत्रण को प्रति बुझाव के माध्यम से दिखाया जा रहा है, जिसने वर्ष 2010 से कई समुद्री अग्निशमन ऑपरेशन ఇది వచ్చేసరికి సిఆర్పిఎఫ్ శకటం అనమాట. సో చూడొచ్చు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వెనకాల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా అయితే ఒకటి ఉంది. और जो डिजिटल इंडिया के प्रभावी विस्तार को भी देखा जा सकता है। వచ్చేసరికి तो एक बार फिर से हम आपसे కోవిడ్ ये వ్యాక్సిన్ अनुरोध గురించి करेंगे कि अपना చెప్పడం. जोश ठंडा मत యొక్క होने కోవిడ్ दीजिए। వ్యాక్సిన్ గురించి क्योंकि చెప్పాలి आज అంటే मौसम है, ఇండియా యొక్క కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తుంది. अगर सच्चे भारतीय हैं అంతేకాదు ఇండియాలో ఉన్నటువంటి పొరుగు దేశాలకు కూడా ఇండియా పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా నేపాల్కి, భూటాన్కి పంపిణీ చేసింది.
దాన్ని ప్రతికరిస్తూ ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు. కరోనా సిచ్యువేషన్లో ఇండియా యొక్క కోవిడ్ వ్యాక్సిన్ కనుగొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తుంది. हम पहाड़ में और पहाड़ी सीमाओं में 60,000 किलोमीटर लंबी सड़कें, 60,000 मीटर के स्थायी पुलों और 19 हवाई पट्टियों का निर्माण किया है। और अब अगली खान में आप तक पहुंचती हुई जिलों से सभी केंद्रीय लोक निर्माण विभाग को छात्री अमर जवान विषय है अमर जवान। आओ बच्चों तुम्हें दिखाएं ఇది వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ సెక్టర్ అనమాట. చూడొచ్చు ఒక హోవర్ క్రాఫ్ట్, అదేవిధంగా ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఒక సెక్టర్ మీద మనం చూడొచ్చు. भारतीय सेना के शहीदों को श्रद्धांजलि। तो तालियां बजाकर एक बार इस बात की पुष्टि कीजिए। మోడీ గారు ఇచ్చినటువంటి నినాదంతో వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ఈ సెక్టర్ని అయితే రూపొందించారు. చూడొచ్చు परफॉर्मेंस के लिए वाली मंच की ओर जाएंगे, वहाँ जाकर राष्ट्रपति महोदय के सामने जहाँ से आपको देखा ఈ యొక్క సెక్టర్ గురించి చెప్పాలి అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సెక్టర్ ఇది. సో ఇండియన్ ఆర్మీ కోసం వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళాలి అన్న ఆ బోర్డర్స్లో వచ్చేసరికి మనం చేరలేని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇలా హెలికాప్టర్స్ ద్వారా ఎక్విప్మెంట్ అయితే తీసుకెళ్ళి బోర్డర్స్లో మనకి రోడ్ చేస్తారు. చూడొచ్చు కదా కనెక్టింగ్ పీపుల్ అని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సెక్టర్ అనేది. సెక్టర్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ వాళ్ళది. చూడొచ్చు సెక్టర్ అంతా పూలతో అలంకరించారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. यदि समर्थ भारत मुस्कान है भारत की, तो स्वस्थ भारत सफल उड़ान है भारत की। तेजो भारत मिलकर यह लक्ष्य साकार करे, आरोग्य रहे मस्त हो, ऐसा कोई उपचार करे, ऐसा कोई उपचार करे। ఈ సెక్టర్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఇండియా యొక్క హెరిటేజ్ ఆర్ట్ అండ్ కల్చర్ అన్నింటినీ ప్రతిబింబించేలా ఉంది ఈ సెక్టర్ వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ షో అయితే ఉంది. ప్రజెంట్ అంతా మనకున్నటువంటి సెక్టార్లు అవన్నీ చూపించాను. నెక్స్ట్ ఎయిర్ షోలో వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు అవన్నీ కూడా షో అయితే చేసినాయి. వాటికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది 10 minutes, అది కూడా చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు రిపబ్లిక్ పెరేడ్ చూడాలి అని. సో అది నేను అనుకున్నాను ఈసారి వెళ్ళాలి అని, ఢిల్లీలో ఉన్నప్పుడు పోయినసారి చెప్పాను ఈసారి అనుకోకుండా వెళ్ళాలి అనుకోకుండా టైం పడలేదు. సో వెళ్ళాను, దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూసాను. వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చర్ని, హెరిటేజ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రతిబింబించి స్టూడెంట్స్ అనమాట పర్ఫామ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు వీడియోకి సంబంధించినటువంటి కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అప్లోడ్ చేసే ప్రతి వీడియో देश की है शान है मानवता अपनी पहचान।
showcases